హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియోలో గ్రేప్స్ జ్యూస్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా 2 కప్పుల గ్రేప్స్ తీసుకుని నీట్గా కడుక్కుని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా మిక్సీ జార్లో వేసుకుని దీన్ని అయితే పంచదార వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు నేను పంచదార అయితే వేసాను. ఇదంతా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుని ఒక గిన్నె తీసుకుని గిన్నెలో అయితే మనం వడకట్టుకోవాలన్నమాట. ఇదంతా కూడా చూడండి, నేనైతే ఇలా గిన్నెలో వేసేసాను. మీకు కావాలంటే గ్లాస్లో కూడా వడకట్టుకోవచ్చు. నేను గిన్నెతో ఇలా స్ట్రైనర్ పెట్టి ఇలా గిన్నెలో వేసాను. చిన్నదైతే సరిపోవట్లేదని పెద్ద స్ట్రైనర్లో అయితే వేసాను. చూడండి, ఇదంతా కూడా ఇలా అయిన తర్వాత నాకు 2 గ్లాస్ వరకు అయితే నాకు జ్యూస్ అయితే వచ్చింది. 2 కప్పులకి 2 గ్లాసులు జ్యూస్ వచ్చింది. చూడండి, ఇదైతే నేను గ్లాసులోకి అయితే సర్వ్ చేసాను అనమాట. దీనిలో ఈ గ్లాసులో ఇలా జ్యూస్ అంతా వేసేసుకున్న తర్వాత కొంచెం మనం నానబెట్టుకుని ఉంచిన సబ్జా గింజలను అయితే నేను దీనిలో వేసుకుంటున్నాను. సబ్జా గింజలు వేసుకుంటే ఎంతో హెల్దీ, ఎంతో టేస్టీ కూడా ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా త్రాగుతారు. అందుకని నేను సబ్జా కూడా వేసాను అనమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంది జ్యూస్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది జ్యూస్. మీరు కూడా ట్రై చేయండి.